పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డు విషయంలో కూడా వాళ్ళు ఎటువంటి భయభక్తులు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు అంటే అది వాళ్ళ కిందకే వదిలేస్తున్నాం. కాకపోతే మా గవర్నమెంట్ అప్పుడు మేము ఎప్పుడూ కూడా ఏ కులాన్ని మతాన్ని కూడా కించపరిచి ప్రవర్తించలేదు. అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా కులం పరంగా, మతపరంగా, పార్టీ పరంగా కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందుల వల్ల చాలా మంది కార్యకర్తలు కూడా చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. ఈ రోజు మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి రావాల్సిన కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం వెనక ముందు ఆలోచించకుండా ఎవరినైనా సరే ఆలోచించకుండా ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలు కరెక్ట్ కాదు అని మేము నిరూపించడం కోసం ఈ రోజు వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకుని మా పార్టీ లీడర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పవిత్రంగా బయటికి రావాలని మీరు ఆరోపణల నుంచి మేము వేడుకోవడం జరిగింది. అలాగే ఖచ్చితంగా ఆయన బయటకు వస్తారు.